వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం కొందరు నేతలు తమకిక ఎదురు లేదన్నట్లు చెలరేగిపోయారు. బూతు మంత్రులుగా ఫోకస్ అయిన వారికి జగన్ కూడా అంతే ప్రాధాన్యమిచ్చారు. ఓటమి తర్వాత ఆ మాజీ మంత్రుల్లో దాదాపు అందరూ అడ్రస్ లేకుండా పోయారు. సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున ప్రత్యర్థులను తయారు చేసుకున్న మాజీలు నియోజకవర్గం నుంచే పరారయ్యారు. రోజా అయితే ఫలితాలు వచ్చి 2 నెలలు దాటినా నగరిలో కనిపించడం లేదు. ఇంతకీ వారంతా ఏం చేస్తున్నట్లు? మాజీ మంత్రులు కొడాలి నానికి, రోజాకు రాజకీయ జీవితమిచ్చింది టీడీపీనే. అయితే వాళ్ళిద్దరూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును, జనసేనాని పవన్ను అనుచిత పదజాలంతో టార్గెట్ చేస్తూ వైసీపీ హయాంలో బూతు మంత్రులుగా ముద్ర వేయించుకున్నారు. టీడీపీ టికెట్తో గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ గెలవగానే జగన్ పంచన చేరి కొడాలి నాని బాటే పట్టారు. ఇప్పుడు ఘోర పరాజయం తర్వాత నాని, వంశీ ఎక్కడున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. సొంత సెగ్మెంట్లకు ముఖం చాటేసి దాక్కోవాల్సి వస్తోంది వారికి. మాజీ మంత్రి రోజా వైసీపీ బూతు మంత్రుల్లో ఒకరిగా బానే ఫోకస్ అయ్యారు. తానొక మహిళ అనే సంగతి కూడా మరిచిపోయి తనదైన హావభావాలతో, అభ్యంతరకర భాషతో తెగ చెలరేగిపోయారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు అదే వైఖరి కారణంగా అసెంబ్లీ నుంచి దీర్ఘకాలం సస్పెండ్ అయ్యారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి ఆమె మంత్రి అయ్యాక మరింత దూకుడు ప్రదర్శించారు. టీడీపీ, జనసేన అధినేతల్ని తీవ్ర పదజాలంతో టార్గెట్ చేస్తూ జగనన్న కళ్లల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ కాలం గడిపేశారు. అయితే అదే దూకుడు ఫలితం ఇప్పుడు తిరగబడింది. 2 సార్లు బొటాబొట్టి మెజార్టీతో గట్టెక్కిన రోజారెడ్డి మూడోసారి 45,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేకపోయింది. పార్టీ ఓటమికి రోజా నోటి దూకుడు కూడా ఒక కారణమని వైసీపీ సీనియర్లు మొదలు కార్యకర్తల దాకా ఇప్పుడు నమ్ముతున్నారు. ఆ క్రమంలో నగరి వైసీపీలో ఆమె పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా ఆమె నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు వైసీపీ మీడియాలో చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా చేసిన విమర్శలతో కూటమి శ్రేణులకు ఆమె కనిపించే అవకాశం లేకుండా పోయింది. సినిమాల్లో పర్వాలేదు అనే ఇమేజ్ సొంతం చేసుకున్న రోజా పాలిటిక్స్లో మాత్రం పూర్తి నెగిటివ్ ఇమేజ్ దక్కించుకున్నారు. ప్రత్యర్థులను స్థాయి భేదం లేకుండా విమర్శిస్తూ అబాసు పాలయ్యారు. ఆమె రాజకీయ ఓనమాలు నేర్చుకుంది టీడీపీలోనే. కానీ రోజా టీడీపీలో చేరగానే ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. 2004 ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసిన రోజా ఓడిపోవడంతో పాటు టీడీపీ కూడా పరాజయం పాలైంది. లీడర్లను తయారు చేసే కార్ఖానాగా పేరున్న టీడీపీలో రాజకీయ శిక్షణ పొందిన రోజా 2009 ఎన్నికల సమయానికి దివంగత వైఎస్ ఆశీస్సులు సంపాదించుకుని కాంగ్రెస్ బాటపట్టారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి గెలిచినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ ఏడాదిలోపే కన్నుమూసి విషాదం మిగిల్చారు. ఆ ఘట్టాన్ని కూడా రోజాకి ఆపాదించి ఆమెది ఐరన్ లెగ్గా అభివర్ణించడం ఆమె వ్యతిరేకులకు అలవాటైపోయింది. తర్వాత జగన్ పంచన చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ ఐఐసీ చైర్మన్గా, ఆ తర్వాత మంత్రిగా పనిచేసిన ఆమె పెద్ద ఎత్తున దందాలు చేసి వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. టూరిజం మంత్రిగా కనీసం చిన్న ప్రాజెక్టు కూడా తన నియోజకవర్గానికి తీసుకురాలేకపోయారామె. ఏ రోజు తన శాఖ గురించి ఆమె రివ్యూ చేయలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తన మకాం నగర్ నుంచి చెన్నైకి మార్చారు. వీలున్నప్పుడల్లా ఆలయాలు సందర్శిస్తూ సదరు ఫోటోలను సోషల్ మీడియాలో హైలైట్ చేసుకున్నారు. మీడియాకు ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేదు. ఇంటా బయట తన మీద సాగుతున్న ప్రచారంతో మరీ పరువు పోతుండడంతో ఫలితాల తర్వాత సైలెంట్గా ఉన్న రోజా సోషల్ మీడియాలో పొలిటికల్గా కాస్త యాక్టివ్ అయ్యారు. టూరిజం మంత్రిగా తన హయాంలో నిర్మితమైన రుషికొండ ప్యాలెస్ మీద వెల్లువెత్తిన విమర్శలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. రుషికొండ మీద పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు.
రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోతున్నారని ఆమె పెట్టిన ట్వీట్కు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్కు మీ కొత్త బెంచ్ కారుకు ఉన్న సంబంధమేంటో బయటపెట్టండి అని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరు మరోసారి వివాదాస్పదమైంది. తనతో కరచాలనం చేయడానికి ముందుకొచ్చిన ఆలయ పారిశుద్ధ్య సిబ్బందిని దూరంగా ఉండమని రోజా నిలువరించడం విమర్శలకు దారితీసింది. రోజా చర్యను తమిళ మీడియా ఎండగట్టింది. ఎన్నికల తర్వాత చాలా రోజులకు జగన్ను కలిసిన రోజా ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ సైతం రోజాకు వార్నింగ్ ఇచ్చారు. భూకబ్జాలు, అన్నదమ్ములతో కలిసి దోచుకున్న భూములు, చేసిన అవినీతి అన్నిటినీ బయటకు తీస్తామని, ఆడుదాం ఆంధ్రాలో అందనంత అవినీతి చేశారని, వాటి మీద విచారణ జరిపిస్తామని రోజాను వదిలిపెట్టే ప్రశ్నే లేదని అంటున్నారు. ఇలా ఎటు చూసినా సమస్యలు చుట్టుముడుతుండటంతో ఆమె సైలెంట్గా సైడ్ అయ్యారంటున్నారు. అయితే మొన్నటిదాకా ఆలయాలను దర్శిస్తూ తిరిగిన ఆమెను ఎక్కడా ఎవరూ తప్పుపట్టలేదు. కానీ తాజాగా ప్యారిస్లో రోజా ఫ్యాన్సీ డ్రెస్తో పర్యటిస్తున్న ఫోటోలు వైరల్ కావడంతో పార్టీ వాళ్లు కూడా గుసగుసలాడుకుంటున్నారట. ఇక నగర్లో అయితే ఆమె అనుచరులు మరింత గుర్రుగా ఉన్నారట. రోజాను నమ్ముకుని సర్వం కోల్పోయామని, ఎన్నికల తరువాత కనీసం పలకరించకుండా విదేశాల్లో అలా తిరుగుతూ పబ్లిసిటీ చేసుకోవడమేంటని తెగ ఫీల్ అవుతున్నారట. అదలా ఉంటే రోజా సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటో చెప్తున్నాయి. ఎలాగూ 2 సంవత్సరాల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పుడు జిల్లాలో బలమైన నియోజకవర్గాన్ని ఎంచుకుంటే సరిపోతుందని అంటున్నారు. ఇప్పుడే వచ్చి ఎందుకు ఇబ్బందులు పడాలని రోజా భావిస్తున్నారట. ఇక మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు ఏపీలో అడ్రస్ లేరు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రమోషన్ పేరుతో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన ఆయన ఆ 2 జిల్లాల్లోనే కాదు, అసలు రాష్ట్రంలోనే కనిపించడం లేదు. నెల్లూరు నుంచి బిచాణా ఎత్తేసిన అనిల్ తమిళనాడులోని మహాబలిపురంలో సేద తీరుతున్నారట. చొక్కా చేతులు మడిచి ప్రత్యర్థులకు వార్నింగ్లిచ్చి నోటిపారుదల మంత్రిగా అందరి నోళ్లలో నానిన ఆయన ఇప్పుడు సైలెంట్గా పక్క రాష్ట్రంలో టైంపాస్ చేస్తున్నారట. వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అయిన ఆ మాజీ బూతు మంత్రులు పరిస్థితి అలా తయారైందిప్పుడు. ఇది ఇవాళ